అమ్మ నమస్తే. నమస్తే బిడ్డ. ఇప్పుడు ఎలక్షన్లు అవుతున్నాయి కదా, ఇక్కడ కార్ పార్టీ గెలుస్తుందా చేతి గుర్తు గెలుస్తుందా? ఏమో ఏది గెలుస్తుందో. మనం మాకు అయితే అన్నం లేక బియ్యం లేక ఆయన ఉన్నంతసేపు కేసీఆర్ ఉన్నప్పుడు బియ్యం వచ్చినాయి, అన్ని వచ్చినాయి. పింఛీలా అంటే పింఛన్లు వచ్చినాయి, సన్న బియ్యం అని దొడ్డు బియ్యం ఇస్తున్నాడు. మాకు కొడుకులు లేరు, ఎవరు లేరు, కొడుకులు లేరు, ఎవరు లేరు. ఆడుకొని తింటున్నాము. మాకు ఇండ్లు ఇస్తానడు, ఇండ్లు లేవు, ఏవి లేవు. కేసీఆర్ ఉన్నప్పుడు అన్నీ వచ్చినాయి, కేసీఆర్ ఉన్నప్పుడు అన్నీ వచ్చినాయి. ఇప్పుడు వీడు ఎక్కించింది మాకు ఏది లేదు. ఆయన రావాలని మాకు కోరిక ఉన్నది. కేసీఆర్ కాంగ్రెస్ అంటే రేవంత్ రెడ్డి గారు వచ్చినప్పటి నుంచి మీకు ఏం రాలేదు? ఏం రాలేదు, ఏం రాలేదు, ఏది రాలేదు. ఇల్లు గ్యాసులు కూడా లేవు, డబ్బులు ఇస్తాడు. బిల్లు కరెంటు బిల్లు కడుతున్నాము. ఆడొక 4,000 వేస్తే ఇస్తాను తాన 2,000 వేసాడు. అవి కేసీఆర్ వేసినా ఇస్తున్నాడు. మాకేం వేస్తలేడు, ఒక్క పైసలు వేస్తలేడు. ఆ ఎక్కిస్తాను మాకు ఏమి ఆదేవి చేయలేడు. మాకు ఇప్పుడు ఇండ్లు లేని వాళ్ళకి ఇండ్లు కావాలి. మా ఎవరు దిక్కు లేరు, మాకు కొడుకులు లేరు, కోడలు లేరు. మాకు ఇండ్లు కావాలి. కేసీఆర్ చేసినాయి. అదే కార్ పార్టీ వస్తేనే కోరుకుంటున్నాం మేము, అంతే. కేసీఆర్ వస్తేనే